ఏపీ రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చెందిన నాయ్ బ్రాహ్మణులు, రజకులు, స్వర్ణకారులు మరియు ఇతర సాంప్రదాయ వృత్తిదారులకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్ పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా చర్యలు చేపడుతోంది. ఈ పథకం ద్వారా ఎవరికి ఎంత మేరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది, అర్హతలు ఏమిటి, ఏ పత్రాలు అవసరం, ఎక్కడ దరఖాస్తు చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా నాయ్ బ్రాహ్మణులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు సమాచారం. సెలూన్లు మరియు ఇతర వృత్తి అవసరాల కోసం ఈ సదుపాయం ఉపయోగపడనుంది. అలాగే రజకులు లేదా లాండ్రీ వృత్తిదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. దీంతో వారి వ్యాపార ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. చిన్న స్థాయి వర్క్ షాపులు నిర్వహించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అర్హత కలిగిన కొన్ని బీసీ కుటుంబాలకు కూడా నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనం కల్పించే అవకాశం ఉంది. ఇక దరఖాస్తు కోసం అవసరమైన పత్రాల విషయానికి వస్తే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, తాజా విద్యుత్ బిల్లు లేదా సర్వీస్ నెంబర్, వృత్తికి సంబంధించిన ధృవీకరణ పత్రం లేదా ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్. ఈ పత్రాలతో మీ ప్రాంతంలోని విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం అమలులోకి వస్తే సాంప్రదాయ వృత్తిదారులకు విద్యుత్ ఖర్చుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పథకం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, తాజా అప్డేట్స్ కోసం మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.